ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం, వందనాలు. సకాలానికి వచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారి నామంలో వాక్యాన్ని వినడానికి టీవీ దగ్గరకు వచ్చిన వారందరికీ శుభములు. ఇంట్లో ఉన్న అందరూ వచ్చారు కదూ, ఇంకా ఎవరైనా రాకపోతే దయచేసి వారిని కూడా పిలువమని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మంచాల మీద ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. దేవుని వాక్యం వినడం ఒక ఎత్తు, దేవుని వాక్య ప్రకారము జీవించటం మరొక ఎత్తు. అంటే విన్న వాక్య ప్రకారము జీవించాలి అనే తీర్మానం వాక్యము ముగించే లోపుగా మీరు చేసుకోవాలి. ఎన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు అనేది, ఎన్ని గంటలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు అనేది ప్రాముఖ్యం కాదు. విన్న వాక్యాన్ని హృదయాల్లోనికి స్వీకరించి దాని ప్రకారం జీవించాలి అనే తీర్మానం చేసుకోవాలి. అమ్మా బాబు, ఉదయకాలం లేచి కొన్ని నిమిషాలైనా ప్రార్థన చేసుకున్నారా? కొన్ని నిమిషాలైనా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారా? ఇది మన యొక్క ప్రాథమిక అలవాటుగా ఉండాలి. ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారు పక్షిరాజు వలె ఉన్నతమైన అనుభవంలో జీవిస్తారు. 2 చేతులు ఒక వ్యక్తికి ఉన్న రీతిగా, 2 రెక్కలు పక్షికి ఉన్న రీతిగా దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఇవి 2 రెక్కల్లాంటివి. ఎంత ఎత్తైన ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంది. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నైనా. మీ కృపా వాక్యాన్ని ధ్యానం చేయడానికి నైనా మీరు కృప చూసినందుకై వందనాలు, స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరికి వచ్చి ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో వారితో మీరు మాట్లాడండి. మీ మాటలు వింటూ ఉండగా వారి హృదయాల్లోనికి మీ వాక్యాన్ని తీసుకుని ఆ వాక్య ప్రకారము జీవించే తీర్మానాలు చేసుకోవడానికి సహాయపడండి నాయనా. ఈ వాక్య భాగాన్ని మీరు అంగీకరించండి. మేము కూడా పుట్టి గుడ్డివాని వలె దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా, దేవుని యొక్క మహిమను చూడకుండా మేము జీవిస్తున్నాం ప్రభువా. నాయనా, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో మీ ఆధ్యాత్మిక వాక్య స్పర్శ తగలాలి స్వామి. తద్వారా
ఆధ్యాత్మిక నేత్రములతో మీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప దయచేయండి నాయన. యవనస్తులను దీవించండి. యవనస్తులు ఈ లోక ప్రలోభాలకు గురి కాకుండా ప్రభువా వారి యవన ప్రాయంలోనే మిమ్మలను ఎరిగే అనుభవం దయచేయండి నాయన. తల్లిదండ్రులకు లోబడే కృప దయచేయండి నాయన. యవన బిడ్డలను దీవించండి. అనాథులైన బిడ్డలను దీవించండి నాయన. విధవరాండ్రను దీవించండి. భార్యలను పోగొట్టుకున్న వారిని దీవించండి ప్రభువా. వారు మగవారు, బిడ్డలు ఉండి ఉంటారు అయ్యా. బిడ్డల యొక్క కేర్ తీసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు. మీరే తల్లివి, మీరే తండ్రివి నాయన. అట్టి బిడ్డలను ఆదరించండి. ఎవరి కుటుంబాలలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు జవాబు మీరే అనే సత్యం వారి యొక్క జీవితాల్లో అనుగ్రహించండి. ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మహిమ పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామమున స్తోత్రం చేసి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. వాక్యాన్ని నేను ప్రారంభిస్తున్నాను. వాక్యాన్ని ప్రారంభించడానికి ముందుగా మనము ఒక సత్యాన్ని గమనించాలి. ఈరోజు పేపర్ చదువుతున్నాను. పేపర్ చదువుతుంటే నాకు వచ్చిన కంక్లూజన్ ఏమిటి అనగా, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఎల్లప్పుడూ ఈ రీతిగానే ఉంటాను అని గర్వపడటానికి వీల్లేదు. గర్వం సర్వనాశనానికి అది హేతు. కాబట్టి ప్రభువా ఈ రీతిగా ఉన్నాను అని అంటే కేవలం మీ దయ, మీ కృప. ఒకసారి వాడలు బళ్ళైనప్పుడు నిస్పృహ నిరాశకు చెంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య అది నరకానికి దారితీస్తోంది. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళదాం. గత పాఠాలలో కొన్ని సత్యాలు నేను చెప్తున్నాను. ఇక్కడ ఈ పుట్టి గ్రుడ్డివాడు విశ్వాసాన్ని, విధేయతను నేర్చుకోవాలి. ఆయనకు చెప్పినవాడు దేవాతి దేవుడు, పంపబడినవాడు అని గ్రహించాలి. ఈ విశ్వాసాన్ని ఈ గ్రుడ్డివాడు కనబర్చాడు. కాబట్టే ఆ ప్రియ ప్రభు ఒక గొప్ప మహత్కార్యాన్ని జరిగించారు. మనలో అటువంటి కార్యం జరగడం లేదు అని అంటే మనలో ఏదో ఒక లోపం ఉన్నదని గ్రహించాలి. దయచేసి ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను వాళ్ళకి వీళ్ళకి దానం చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, కానీ నేను అనుకున్నది జరగడంలే. నువ్వు అనుకున్నది జరగకపోవడం నీకు ఆశీర్వాదకరం. నా మాట అర్థం చేసుకోవాలి. నువ్వు అనుకున్నదే జరుగుంటే నీ జీవితంలో గర్వం రావడానికి అవకాశం ఉందేమో. నా ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క టైంలో దేవుడు తన కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవునికి సమయము ఇవ్వాలి. ఇక్కడ ఈ వ్యక్తి దేవునికి సమయాన్ని ఇచ్చాడు. ఎందుకనగా దేవాతి దేవుడని యేసు ప్రభు వారు ఏది చెబితే అది చేశాడు. ఆయన ఉమ్మి బురద కలిపి ఆయన కళ్ళ మీద వేసి నువ్వు వెళ్ళి సిలువేమో అను కోనేటి దగ్గర కడుక్కో అంటే ఆయన విధేయతతో, విశ్వాసంతో వెళ్ళి కడుక్కున్నాడు. ఆ విశ్వాసము, ఆ విధేయత తనకు కన్నులు తెరిపించింది. మన యొక్క జీవితాల్లో కూడా నా ప్రియ బిడ్డలారా, విశ్వాసము, విధేయత మనకెంతైనా అవసరమైన సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి ఎందుచేత ఈ గుడ్డు అనేక కన్నులు తెరిపించాలి, లేక ముందు నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి
ఎందుకు ప్రభువారు ఆ గుడ్డివారి కన్నులు పూయాలి? ఎందుకు అనగా ప్రభువారు ఇక్కడ ఒక పద్ధతిని ఉపయోగించారు. ఆ పద్ధతిని మనం గమనించాలి. ప్రభువారు అన్ని సన్నివేశాలలో ఒకే పద్ధతిని ఆయన వాడలేదు. ఇక్కడ ఒక పద్ధతిని వాడాడు అనంటే అదే పద్ధతి వాడాలి అనేది ఆ సృష్టికర్తకు ప్రభువారికి అవసరత లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఉమ్మి బురద వాడారు కాబట్టి మందులు వాడవచ్చా అనేది ప్రశ్న. మందులు వాడకూడదు అని కొంతమంది అంటారు. ప్రియులారా, చిన్న చిన్న విషయాలకు వాదోపవాదాలు చేసుకుని మనలో ఉన్న సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాల చేత మనలో ఉండవలసిన ప్రేమను పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అసలు ముందుగా ఒక సత్యాన్ని గమనించాలి. ఉమ్మి బురద మాట అటుంచి ఆయన కన్నులకు యేసయ్య హస్తాలు తగిలాయి, చేతులు తగిలాయి. దేవుని నామానికి స్తోత్రమండి. ఎవరి కన్నులపై యేసయ్య చేతులు పడతాయో వారి కన్నులు తప్పనిసరిగా తెరువబడతాయి. శారీరకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఆ ప్రియ ప్రభు యొక్క హస్తాలు ఎంతవరకు పడ్డాయో ఈ రాత్రి ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పద్ధతినే ఉపయోగించడం ద్వారా ఆ గ్రుడ్డివానికి విధేయతను నేర్పాడు. మనం కూడా దేవుని యొక్క మాటకు విధేయత కావాలి. దేవుని యొక్క మాటకు విధేయత కావాలి అని అంటే దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని వాక్యమే దేవుని మాట. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు వారి సొంత ఆలోచనలు చెప్పడానికి కూడా అవకాశం ఉంది. మానవుడు చెబుతున్నాడు అని చెప్పి స్వార్థ ప్రయోజనం కొరకు మనము ఆ యొక్క ప్రసంగికుడిని, ప్రసంగికురాలను, బోధకుడిని, బోధకురాలను వారినే పొగుడుతున్నాము, కానీ దేవుని వాక్యాన్ని సమంగా అర్థం చేసుకోవడం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా, ఒక సత్యాన్ని నేను చెబుతున్నాను, ఈ రాత్రి గమనించాలి. బెతస్దా కోనేరు, సిలోయము కోనేరు ఈ దినాలలో కట్టవలసిన పని లేదు. ఎక్కడి నుంచి ఎక్కడో బెతస్దా కోనేరు ఉంది, సిలోయం కోనేరు ఉంది, అక్కడికి వెళ్ళి ములుగుతే, అక్కడికి వెళ్ళి కడుక్కుంటే ఏయో రోగాలు పోతాయి అని అది అపోహ. దయచేసి గమనించండి. చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళేవారు ఎక్కడికి వెళుతున్నామనంటే పలానా చోట బెతస్దా కోనేరు ఉంది, అందులో మునగడానికి వెళుతున్నాను అని చెప్పేవారు. అందులో మునగడం ద్వారా నీకున్న కంపు, నీకున్న ఆ యొక్క బురద అందులోకి వెళుతుంది, అది ఇంకొకటి తగులుతుంది, తద్వారా అంటు రోగాలు రావడానికి అవకాశం ఉంది. నేను మనవి చేస్తున్నాను, యేసు ప్రభువారు మనకున్నారు. దేవుని వాక్యంలో వేయబడిన పునాది తప్ప వేరొక పునాది వేయడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ పద్ధతి ప్రభువారు అసలు ఎందుకు ఉపయోగించారు? ఈ వాక్యము ఆ కాల ప్రజలకు సాక్షార్థంగా ఉండాలి అని చెప్పి ఆయన ఉపయోగించారు. ఒక రుజువు లేకపోతే ఆ కాలంలోని మనుషులు, యూదులు నమ్మడంలే, రుజువులు ఉన్నా కూడా నమ్మటంలే. అంత వ్యతిరేకత ప్రభు వారి మీద ఉంది. ఇటువంటి సమయంలో ఆ ప్రియ ప్రభు ఈ గొప్ప కార్యాన్ని చేశారు అనే సత్యాన్ని గమనించాలి. ఇక నేను ముందుకు వెళ్తున్నాను. 8వ వచనం, కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనేది.
వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనేను. దేవుని నామానికి స్తోత్రం. మానవునిది ఎప్పుడూ కూడా సస్పిషియస్ మైండ్, అనుమానం. మానవునిది ఎప్పుడూ కూడా అనుమానపు మైండ్. అతడు నమ్మడు తొందరలో. ఇది ప్రభువారు చేశారు అంటే ప్రభువారు చేసిన దాన్ని నమ్మటంలే. నేనే వాడిని అని అంటే అతడు చెప్పింది కూడా నమ్మటం లేదు. ఎంత విచారకరమైన సంగతి అండి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకునేది. అవును, దేవునికి దూరమైన ప్రతి వ్యక్తి ఈ విధంగానే నిరీక్షణ లేకుండా నిరాశతో జీవిస్తూ ఉన్నాడు. 2, ఇతడు గ్రుడ్డివాడు. ప్రభువారు అతని దగ్గరికి వచ్చిన అతడు చూడలేకపోతున్నాడు. అదేవిధంగా ప్రతి మానవుని యొక్క జీవితము గ్రుడ్డితనముతో ఉంది. వెలుగైన క్రీస్తును చూడలేని అంధత్వంలో మనుషుడు ఉన్నాడు. లోకము, మానవాళి ఉంది. ఒక విషయాన్ని గమనించాలి నా ప్రియులరా. నువ్వు ఎంతటి సూక్ష్మ వస్తువులను చూడగలిగినా యేసు ప్రభువారు నీ జీవితంలో లేకపోతే నీవు ఆధ్యాత్మిక గ్రుడ్డివాడవు, గ్రుడ్డిదానవు అనే సత్యాన్ని నీవు ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. 3, ఇతడు గ్రుడ్డివాడు మాత్రమే కాదు, పుట్టి గ్రుడ్డివాడు. అదేవిధంగా ప్రతి మానవుడు కూడా పుట్టుకతో పాపి అనే సత్యాన్ని గమనించాలి. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడిచ్చు ఆ మహిమను వాళ్ళు పొందలేకపోతున్నారు. 4, ఇతడు పుట్టుకతో గ్రుడ్డివాడు కాబట్టి ఇతనికి ఎవ్వరు చూపును ఇవ్వలేరు. చాలా స్వతంత్ర సభల్లో నేను చూస్తూ ఉంటాను. కుంటివాడు బాగుపడ్డాడు అని చాలామంది చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ కుంటివాడు ఇంకా కుంటుగానే నడుస్తాడు. కొంచెం కుంటుగా నడిచేటప్పటికి చుట్టూన్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. ఆ పాస్టర్ గారు దేవుని నామానికి స్తోత్రం అని ప్రార్థన చేస్తారు. నేను చెప్పేది ఎందుకంటే నేను విమర్శించడం కాదు. క్రైస్తవేతరులకు ఇది అపహాస్యంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, మనం పూజించే ఆ దేవాతి దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ కార్యాలు చేయాలో, ఏ కార్యాలు చేయకూడదో, ఏ పద్ధతి ఉపయోగించాలో ఆ పద్ధతిని ఆయన ఉపయోగిస్తాడు. వీ నీడ్ నాట్ డిక్టేట్ ద థింగ్స్ టు గాడ్. దేవునికి మనము ఏదో చెప్పవలసిన పని లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పాను కదా, ఇతడు పుట్టి గుడ్డివాడు. అదేవిధంగా ప్రతి మానవుడు కూడా పుట్టుకతో పాపి. ఎందుకు? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను ముగిస్తున్నాను. 4వ పాయింట్, ఇతడు పుట్టుకతో గుడ్డివాడు కాబట్టి ఇతనికి ఎవ్వరు చూపు ఇవ్వలేరు. అంటే మానవుని యొక్క సహాయము ఇతనికి పనికి రాదు అన్నమాట. మానవుని యొక్క జీవితంలో పాప గాయములు మరణకరములు, వీటికి చికిత్స లేదు. పాపానికి చికిత్స లేదు. ఉదయకాలంలో నేను చదివాను, ఆర్టిఫిషియల్ గుండె అమరుస్తున్నారట. దాని ఖరీదు 60 లక్షలు. ఆర్టిఫిషియల్
గుండె అమరుస్తున్నారు. కానీ పాపాన్ని ఏ మనుష్యుడు, ఏ డాక్టర్ గారు, ఎంత పేరున్నవారైనా పాప హృదయాన్ని మార్చలేకపోతున్నారు. ప్రియులారా, పాప హృదయాన్ని మార్చేవాడు యేసు ప్రభువారు ఒక్కరే. పాపం పోతే మానవుని యొక్క జీవితంలో, దేవుని యొక్క కృప ద్వారా ఆ కార్యం జరిగితే మానవుని యొక్క జీవితంలో అతడు నిత్యము ఆయన జీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. ఇంకా కొన్ని పాయింట్లు వచ్చే పాఠంలో నేను చెప్తాను. ప్రియులారా, ఇంత ఓపికగా మీరు విన్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చివరిలో పాట విందాము అన్నారు అంకుల్, కాబట్టి ఒక చరణమైనా 2 చరణాలైనా పాట వినండి. నా యొక్క ప్రసంగం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి పాట తక్కువగా ఉంటుంది. దయచేసి తిట్టుకోవద్దు. నాకు కూడా పాటలు వినాలనే ఆశ, కానీ సమయం. ఒక ప్రోగ్రాముకు 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుని యొక్క వాక్యాన్నే వినాలని కొంతమంది వస్తారు, పాటలు వినాలని కొంతమంది వస్తారు. అందరినీ సంతృప్తిపరచడం కష్టం. నా యొక్క ఉద్దేశం దేవుని వాక్యం వినడం ఆశీర్వాదకరం. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును కాక. ఆమేన్. దీనుడు మోర పేటగా యెహోవా ఆలకించును. ఈ దీనుడు మోర పేటగా యెహోవా ఆలకించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దీనుడు మోర పెట్టగా యెహోవా ఆలకించును. పాపినైన నన్ను ప్రేమించావు, పరలోకము నాకు ఇచ్చావు. పాపినైన నన్ను ప్రేమించావు, నీ పరలోకము నాకు ఇచ్చావు. నా ప్రార్థన విని నన్ను ప్రేమించి నన్ను నూతన పరచినావు. నా ప్రార్థన విని నన్ను ప్రేమించి నన్ను నూతన పరచినావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Lord, I come to
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.